నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పీ హైదరాబాద్. సో నేను ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్‌కి అంటే ఓవరాల్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్‌కి, సైకో సెక్షువల్ డిజార్డర్స్‌కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. బేసికలీ ఈరోజు మనము 60 ఏళ్ళు పైబడి ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ ఉన్న వాళ్ళని ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్లీ ఏంటి అంటే 60+ తర్వాత సెక్షువల్ యాక్ట్ అనేది ఒక యూజువల్లీ కొంతమందిలో అంటే రిటైర్డ్ పర్సన్స్‌లో అది ముఖ్యమైన ఎమోషనల్ అటాచ్‌మెంట్‌గా పరిగణిస్తారు. కానీ ఇది బయట చెప్తే ఎవరైనా ఇబ్బంది అంటే లైక్ సొసైటికల్ స్టిగ్మాలో ఉంటారు. అంటే ఇది సెన్సిటివ్ విషయం కదా! బయట చర్చించకూడదు. ఇది పర్సనల్ థింగ్ కదా! అని అంటూ ఉంటారు. అందుకని వాళ్ళు ఇట్లాంటి చేయలేమో అని చెప్పేసి పైలప్ అయిపోయి లో మూడ్‌లో ఉండి అసలు సెక్షువల్ యాక్టే లేదు నేను ఇంతేనేమో అని కుంగుబాటులోకి వెళ్తూ ఉంటారు. బేసికలీ 60 ఇయర్స్ తర్వాత సెక్షువల్ థింగ్ అనేది మనిషికి హెల్త్‌నే కాకుండా ఎమోషనల్ హెల్త్‌ని కూడా ఇస్తుంది. సో 60 ఇయర్స్ తర్వాత సెక్షువల్ యాక్ట్ అనేది కూడా ముఖ్యం. సో ఎప్పుడైనా 60+ తర్వాత సెక్షువల్ యాక్ట్ అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తే దాన్ని ఈజీగా కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మరి 60 ఇయర్స్ నుంచి ఎప్పటి వరకు సెక్షువల్ యాక్ట్ ఉండొచ్చు అంటే యూ డోంట్ ఈవెన్ బిలీవ్ మనిషి చనిపోయేంత వరకు ఎరెక్షన్స్ ఉండాల్సిందే. సెక్షువల్ యాక్ట్ అనేది ఉంటుంది. సో అసలు ఇక్కడ దీంట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నా దగ్గర ఏంటి అంటే 87+ వాళ్ళు కూడా ట్రీట్మెంట్‌కి వస్తూ ఉంటారు. సో మనం కామెంట్ చేయటం కానీ మనకు అవసరం అట్లా చేయకూడదు. ఎందుకంటే సెక్స్ అనేది చాలా సెన్సిటివ్ థింగ్. సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సెక్షువల్ యాక్ట్‌కి ఎంకరేజ్ చేయాల్సొస్తుంది. సో వీళ్ళని బేసిక్‌గా మనం ఏంటి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కొద్దిగా 60 ఇయర్స్ ప్లస్ తర్వాత ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే వాళ్ళ ఫిజికల్ కోమార్బిడిటీస్. ఈవెన్ ఫిజికల్ కోమార్బిడిటీస్ అంటే మనకు షుగర్ కానీ, బీపీ కానీ, దానికి వాడే మెడికేషన్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, హైపర్ కొలెస్ట్రీమియా కానివ్వండి, హార్ట్ ఇష్యూస్ కానివ్వండి, ఈవెన్ కిడ్నీ ఇష్యూస్ కానివ్వండి, ఈవెన్ పారాలిసిస్ కైండ్ ఆఫ్ న్యూరలాజికల్ సింప్టమ్స్ కానివ్వండి, వీటిలో ఏంటి అంటే బాడీ క్రానిక్ పెయిన్‌కి అక్లిమటైజ్ అయిపోయి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే కోరికలు తగ్గిపోయి అంగస్తంభన అనేది అంతగా రాకపోవచ్చు. అంటే బ్లడ్ సప్లై అనేది అంతగా తగ్గిపోయి ఉండొచ్చు. సో కారణాలు చాలా రకాలు ఉండొచ్చు. కానీ మెయిన్ థింగ్ ఏంటి అంటే అంగానికి రక్త ప్రసరణ తగ్గడం. దాన్ని ఇంప్రవైజ్ చేయడం వల్ల ఆబ్వియస్‌గా వాళ్ళ సెన్సిటివ్‌నెస్ పెరిగి అంగస్తంభన అనేది వస్తుంది. వాళ్ళు సెక్షువల్ యాక్ట్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో దీనికి మన దగ్గర ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ 60+ వాళ్ళు మెడికేషన్స్ వాడటం కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ బాగున్నా కానీ వాళ్ళకి ఫిజికల్ కోమార్బిడిటీస్ వల్ల వేరే మెడికేషన్స్ ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందుకని మన న్యాచురల్ వేలో ఇంప్రూవ్‌మెంట్ చేసే పద్ధతి పెడతాం. దాన్నే షాక్ వేవ్ థెరపీ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ ఏం కాదు. దీనికి మనం ఏసీ కరెంటు, డీసీ కరెంటు పెట్టడం కాదు. అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా చేయటం. సో దీంతో ఏమవుతుందంటే అంగంలోని కణజాలం స్టిమ్యులేట్ అయ్యి దీంట్లో నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త రక్తనాళాలు ఏర్పడి అంగస్తంభన అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే కోరికకి తగ్గట్టు అంగం గట్టిపడుతుంది. సో వాళ్ళు సెక్షువల్ యాక్ట్‌ని కంప్లీట్ చేయొచ్చు. సో ఇది చిన్నగా ఇంప్రూవ్ అయ్యే పద్ధతి. 60+ వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. యూజువల్లీ నా వీడియోస్ చాలా యంగ్ ఫెలోస్‌కే ఇస్తూ ఉంటాము. బట్ 60+ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని దీన్ని వివరించడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు తీసుకున్న తర్వాత హ్యాపీగా వాళ్ళ సెక్షువల్ లైఫ్‌ని కంటిన్యూ చేస్తున్నారు. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.